మరి వాళ్ళ హైకోర్టు తీర్పు ఏమొస్తుందో చూద్దాం మరి. కాబట్టి ఇవాళ ఇతను ఇదొక్కటే కాదు, న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేయడం కాదు, శాసన వ్యవస్థను కూడా. నేను వెళ్ళను అసెంబ్లీకి, నా వాళ్ళు వెళ్ళరు అసెంబ్లీకి, మేము అసలు అసెంబ్లీలో కూర్చోము, అసెంబ్లీకి ప్రత్యేకంగా ఇంట్లో కూర్చొని నేను ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేటువంటి సమాంతరమైనటువంటి ఆలోచనలు చేసి పనిచేస్తున్న వ్యక్తి ఇతను రాజ్యాంగానే సవాల్ చేస్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని అసలు ఓటు హక్కు లేకుండా అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అది సభ్యత్వం రద్దు చేయాలా, కోర్టులను గౌరవించలేదు కాబట్టి బెయిల్ రద్దు చేయాలా. బెయిల్ రద్దు చేస్తే అయ్యగారికి తెలుస్తుంది, అప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ తొందరగా వేసేయండి, తొందరగా క్లియర్ చేయండి, నా కేసుల మీద తీర్పులు ఇవ్వండి అని చెప్పి వెళ్తాడు. ఓ పక్కన బెయిల్ కంటిన్యూ అవుతుంది, కోర్టులకు వెళ్ళడు, అసెంబ్లీకి వెళ్ళడు, దేన్ని కూడా నేను లెక్క చేయనంటాడు. మరి భారత రాజ్యాంగం ఉందా లేదా ఇతని విషయంలో? న్యాయ వ్యవస్థ ఛాలెంజ్ ఇది. సుప్రీంకోర్టు జడ్జీల దగ్గర నుంచి, చీఫ్ జడ్జి దగ్గర నుంచి కింద మెజిస్ట్రేట్ కోర్టు వరకు ఆలోచించాలా. మనం అందరికీ ఏ రకంగా తీర్పులు చెప్తున్నాం, అందరికీ ఏ రకంగా న్యాయం చెప్తున్నాం, మరి ఇతని విషయంలో ఏంటి? మరి ఎందుకు ఇలా బెండ్ అయిపోతున్నాం? హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? అయిపోయింది కదా, ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టుకు రాకూడదా? అంతకుముందు చేసినటువంటి నేరాలు ఒకసారి ప్రజలు ఎన్నుకుంటే పోతాయా? మరి జయలలిత కూడా వెళ్ళిపోయిందిగా ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి, మధు కూడా వెళ్ళాడు కదా జైలుకి. అలాగే నిన్న మొన్న కేజ్రీవాల్ వెళ్ళాడు ముఖ్యమంత్రిగా జైలుకి, అలాగే జార్ఖండ్ లో ముఖ్యమంత్రి వెళ్ళాడు జైలుకి. వాళ్ళందరికీ ఒక రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డికి ఒక రాజ్యాంగం ఈ దేశంలో అమలు అవుతా ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పరిశీలన చేయాలి దీన్ని. కాబట్టి వాళ్ళ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితి? ఒక వ్యక్తి ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని, శాసన వ్యవస్థని శాసిస్తున్నాడు. ఇది సాధ్యమా అని చెప్పేసి ప్రజలు ఇవాళ ప్రశ్నించుకుంటా ఉన్నారు. ఇవాళ మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ కలిసినా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అతని మీద చర్యలు తీసుకోవట్లేదని ఆవేదనలో ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలా. కాబట్టి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇవాళ ఒక్కొక్క మోసం బయటకు వస్తూ ఉంది. ఉదయం లేచి పేపర్ చూస్తే కొత్త కుంభకోణం బయటకు వస్తూ ఉంది. అన్నిట్లో అదే పార్టీ, అదే నాయకుల హస్తాలు. భూములు చెరబట్టారు, విచారణ సంస్థల్ని నిర్వీర్యం చేశారు, లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డి చెప్తాడు, నేను ఎప్పుడు కేవీ రావుని చూడలేదు, నేను కేవీ రావుకి ఫోన్ చేయలేదు, నాకు అసలు కేవీ రావు ఎవరో